నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితం ఈ దేశంలో అధికారానికి వచ్చారు. కాంగ్రెస్ ఏం చేసింది అనే ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధరని 400 రూపాయల దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి అప్పచెప్తే ఆ సిలిండర్ ధరని ఆయన 1100 రూపాయలకి పెంచారు. ఇదా వచ్చేదినంటే మంచి రోజులు రావటం అంటే ఇదేనా అనేటువంటిది ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. పెట్రోల్ రేటు 70 రూపాయలు ఉంటే దాన్ని ఇవాళ 113 రూపాయలకి పెంచారు. కందిపప్పు, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, ప్రజలు నిత్యావసరమైనటువంటి ఏ వస్తువు ధర ఇవాళ భూమి మీద లేదు, అన్నీ ఆకాశంలో ఉన్నాయి. రైళ్లలో మహిళలకి, వృద్ధులకి రాయితీలు ఉంటే ఆ రైళ్లలో ఉన్నటువంటి రాయితీలన్నీ రద్దు చేసినటువంటి పెద్ద మనిషి ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ గారు మన దేశంలో కనపడతా ఉంటారు. అందుకని ఏ రకమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి పనులు చేయకుండా కేవలం తన మిత్రులైనటువంటి అదానీలు, అంబానీల యొక్క ఆస్తుల్ని పెంచడానికి మాత్రమే ఆ ప్రభుత్వం సహకరించింది. మన రాష్ట్రం విడిపోయింది, 2 రాష్ట్రాలైనవి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలైనవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేశారు. తెలుగు ప్రజల్ని నిట్ట నిలువున ముంచినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో నరేంద్ర మోడీ మొదటి వారు అవుతారు. వారి పార్టీ అధికారంలో ఉంటేనే ఇవాళ ఆ రాష్ట్రానికి సహాయం చేస్తున్నారు తప్ప లేకపోతే దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి, ట్రైబల్ నాయకులు ఆ కొండ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆయన గిరిజనుడైనటువంటి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కొరకరాని కొయ్యగా మారాడని ఆయన్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇవాళ అవినీతి పరులందరికీ కాషాయ కండువాలు కప్పి ఈ దేశం అంతా సుభిక్షంగా ఉందనేటువంటి అబద్ధాలు నిరంతరం చెప్తా ఉన్నారు. అటువంటి వారికి రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలు ప్రతి గంటకి 6 ఈ దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఆ రైతుల యొక్క ఆత్మహత్యల్ని నివారించలేనటువంటి స్థితిలో రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు చేసి ఈ దేశంలో ఒక నూతన ఒరవడిని ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొచ్చారు. వారికి సహకరించినటువంటి వారు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు, వీరిద్దరూ కూడా గత 5 సంవత్సరాలుగా మోడీ గారు పెట్టినటువంటి అన్ని చట్టాలని నిస్సిగ్గుగా బలపరిచినటువంటి వారు. కాబట్టి ఇవాళ ఎవరైనా ఇవాళ పార్లమెంట్కి కనుక మనం బీజేపీకి ఓటేసినా, తెలుగుదేశానికి ఓటేసినా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా ఈ ఓట్లన్నీ కూడా మోడీ గారు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఒకరినొకరు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టుకుంటారు తప్ప దేశానికి మోడీ గారు చేస్తున్నటువంటి ద్రోహం గురించి మాత్రం మాట్లాడు. వారిద్దరికీ కుర్చీ నాకు కావాలనేటువంటి మాటలు మాత్రమే చెప్తా ఉన్నారు. కేవలం ప్రజలకి 1 కేజీ బియ్యం ఇస్తానో, 1000 రూపాయలు సహాయం చేస్తానో, ఒక పెన్షన్ ఇస్తానో వారి జీవితాలు బాగుపడతాయనంటే మరి 5 సంవత్సరాల కాలంలో ప్రజల యొక్క జీవితాలు బాగుంటుండాలి. కానీ ఇవాళ ఆ ఇచ్చినటువంటి డబ్బు అనేది కేవలం పెరుగుతున్నటువంటి ధరలతోనే మన జీవితాన్ని గడుపుకునేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ మార్చుకోవడానికి మనం నిజాయితీతో పనిచేసేటువంటి, ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి, ప్రజల ఆదాయాలు పెంచేటువంటి, ప్రజల ఆదాయాలు పెరగడానికి కావాల్సినటువంటి విధానాలు, వారి ఆత్మగౌరవంతో జీవించేటువంటి విధానాల కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దేశానికి 77 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది. కానీ ఇవాటికి కూడా ఈ పేదరికం, ఈ దరిద్రం ఎందుకున్నదనేటువంటి దానికి సరైనటువంటి సమాధానం ఇవాళ పాలకుల దగ్గర లేదు. అందుకనే ఇవాళ కొద్దో గొప్ప ఈ దేశ అభివృద్ధి కోసం నిహర్నిశలు కృషి చేసినటువంటి అది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అందరూ ఏకమై ఇవాళ ఇండియా కూటమి అనేటువంటి, ఇండియా పక్షాలు అనేటువంటి పేరుతో ఏకమై ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా మతం పేరుతో ప్రజల్ని ముక్కలు చేసి, పేదరికానికి మతం ఏంటి, హిందువుకి ఏమన్నా 400 రూపాయలకి సిలిండర్ ఇచ్చి, ముస్లింలకి, క్రిస్టియన్లకి ఏమన్నా 1100 రూపాయలకి దేశంలో గ్యాస్ సిలిండర్ అమ్ముతున్నారా? పెట్రోల్ ఏమన్నా అమ్ముతున్నారా? ఎవరు ఈ దేశంలో పేదలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగా, ధనికులకి అనుకూలంగా చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా అందరం ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఆ దిశగా జరుగుతున్నటువంటి కృషిలో భాగంగా ఇవాళ
మా అమ్మాయి మీద కూడా చాలా కేసులు పెట్టారు. బహుశా నాకు తెలిసి ఒక 30 కేసుల్లో కోర్టుల చుట్టూ ఆ అమ్మ తిరిగింది. జైలుకి వెళ్ళింది. దేనికి వెళ్ళింది? ప్రజల కోసం పోరాడి జైలుకి వెళ్ళింది తప్ప అవినీతి ఆరోపణలతోనో అవినీతి కార్యక్రమాలు చేసో ఆ అమ్మ జైలుకి వెళ్ళలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, ఇవాళ మన పక్కనే పోటీ చేస్తున్నటువంటి అనేక మంది జైలుకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు వీళ్ళంతా? వారు అక్రమ ఆరోపణలతో అక్రమ ఆస్తుల్ని సంపాదించుకుని ఆ ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం జైలుకి వెళ్ళారు. కమ్యూనిస్ట్ కార్యకర్తగా ప్రజల కోసం, వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడం కోసం, ఇళ్ళు లేనటువంటి పేదలకి ఇళ్ల స్థలం కోసం దొంగ నిల్వల్ని దాచి ప్రజల కడుపులు కొడుతున్నటువంటి స్వార్థపరులకు వ్యతిరేకంగా జైలుకి వెళ్ళి ఆనాడు జైళ్ళల్లో లాఠీ దెబ్బలు తిని జైలుకి వెళ్ళినటువంటి వనిత కామ్రేడ్ అత్తిలి విమల గారు మా అందరితో పాటు గత 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఎర్ర జెండా బిడ్డగా ప్రజల హక్కుల కోసం నిలబడినటువంటి మనిషి ఆమెను గెలిపించుకోవటం అని అంటే ఇవాళ ప్రజలు మీరు గెలిపించుకోవటం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ పార్లమెంటుకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సత్యారెడ్డి గారికి హస్తం గుర్తు మీద కమ్యూనిస్ట్ పార్టీ